నా పేరు శ్రీనివాస్ రెడ్డి. సో ఆలయం రియాలిటీ ఎండీని. సో ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళకి తెలుసు. ఆలయం రియాలిటీ, ఆలయం అని ఎందుకు పేరు పెట్టాము అని అంటే, ఆలయం ఒక సాంస్క్రిట్ వర్డ్. అది ఆలయం మీన్స్ ఏ మోరల్ ప్లేస్ ఫర్ లివింగ్, పవిత్ర నివాస స్థలము అని మీనింగ్ వస్తుంది. అంటే చాలామంది టెంపుల్ అనుకుంటారు. టెంపుల్ ఒక్కటి కాదు, దేవాలయం, గ్రంథాలయం, విద్యాలయం, వైద్యాలయం, నేత్రాలయం, లైక్ దాట్. సో ఏ మోరల్ ప్లేస్, పవిత్ర నివాస స్థలము, ఏ మోరల్ ప్లేస్ ఫర్ లివింగ్ అని అర్థం వస్తుంది. సో ఏంటి అంటే, రియల్ ఎస్టేట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మనం స్టార్ట్ చేసాము, ల్యాండ్ కొన్నాము, అప్రూవల్ తీసుకొచ్చాము, వెంచర్ వేసాము, సేల్ చేస్తున్నాము. ఇంతేనా? ఏంటి డిఫరెన్స్ ఏంటి మనకి మిగతా కంపెనీస్కి డిఫరెన్స్? లేకపోతే మిగతా కంపెనీస్కి డిఫరెన్స్ చూపించడానికి మనం స్టార్ట్ చేసామా? అలా కాదు. ఒక మోటో, ఒక ఎయిమ్, ఒక గోల్తో ఈ రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. నన్ను బేసిక్గా నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ 12 years సాఫ్ట్వేర్లో వర్క్ చేసిన తర్వాత, అందులో లాస్ట్ 9 years IBM కంపెనీకి వర్క్ చేశాను. బట్ నేను వర్క్ చేస్తున్నాను, మంచిగా శాలరీ వస్తుంది, లక్షల్లో జీతం ఉంది, కాలం గడుస్తుంది. కానీ బట్ ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్. ఏంటి అంటే, వర్క్ చేస్తున్నాము, దేశాలు తిరుగుతున్నాము, హ్యాపీగానే ఉంది. బట్ ఇంకా మనకున్న నాలెడ్జ్కి, మనకున్న అవేర్నెస్కి, మనకున్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్కి ఇంకా ఏదో చేయాలి అని ఆలోచిస్తే, అసలు నేను ఎక్కడ వెనకబడి ఉన్నాను, ఏం చేస్తున్నాను అని ఒకసారి బ్యాక్ చెక్ చేస్తే, నేను నేర్చుకున్న ఒక మంత్రం, చిన్న సూత్రం, ఒక పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరైతే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే డెవలప్ అయ్యారు. టిల్ టుడే ఇండియాలో 86%, రీసెంట్ మన యాదగిరి గారు కూడా చెప్పారనుకుంటా లాస్ట్ మీటింగ్లో, 86% ఆఫ్ ది పీపుల్కి, 186% మందికి ఈ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక అవగాహన లేదు. ఇంకా చెప్పాలంటే లాక్డౌన్కు ముందు అది జస్ట్ 4 to 5% ఉండేది. అంటే పేరెంట్స్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, మన పెద్దలు కావచ్చు, మెంటర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చెబుతారంటే, నువ్వు కష్టపడి చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు జాబ్ చేయాలి, ఇంతే తప్ప మన ఎడ్యుకేషన్ అంటే జాబ్ చేయడం తప్ప నేను అనట్లేదండి. 12 సంవత్సరాలు జాబ్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, జాబ్ కూడా చేయాలి, రైట్? సో అంతే తప్ప మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ మీద ఒక ప్రాపర్ అవగాహన కల్పించే సిస్టమ్, విధానం లేదు. సో నా వరకైతే చాలా లేట్గా రియలైజ్ అయింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరైతే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయరో వాళ్ళు డెవలప్ అయినట్టు చరిత్ర చెప్పట్లేదు. ఎక్కడ ఎవరు డెవలప్ అయినట్టు లేదు. సో దీనికి చాలామంది అడుగుతారు, అంటే కొంతమంది పాత వాళ్ళు ఉంటే బోరు కొట్టచ్చు, చెప్తున్నా. లేదు సార్, మాకు వచ్చే జీతమే 40,000, మాకు వచ్చే జీతమే 20,000, దీంట్లో మేము ఏం మిగిలించాలి, ఏం సేవ్ చేయాలి, ఏం ఇన్వెస్ట్ చేయాలంటారు. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ కొనడమో, ప్లాట్ కొనడమో ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ కాదు. యాజ్ పర్ అరిస్టాటిల్, నేను చెప్పింది కదమ్మా, అరిస్టాటిల్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, వాళ్ళ ఖర్చులు, రోజువారీ ఖర్చులు, వాళ్ళ ఆదాయానికి లోబడి, మన రెగ్యులర్ ఇన్కమ్కి లోబడి ఖర్చు చేయగలిగి మనుగడ సాధించగలిగిన వాడు ఒక ఆర్థిక నిపుణుడు అంటాడు, రైట్? సో రోజువారీ ఖర్చులు పోను ఎంతో కొంత మిగిలిచేటట్టు. అంటే నేను చిన్న లీస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జనరల్గా రోజువారీ డైలీ వేజ్ కూలికి వెళ్ళేవాళ్ళు కూడా, రోజుకు 500 సంపాదించేవాళ్ళు అయినా సరే, 100 రూపాయలకి వాళ్ళు చేసే వృత్తిరీత్యా సాయంత్రానికి క్వార్టర్ తాగేసినా, తప్పైనా కూడా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టేసినా, మిగతా 300 ఇంట్లో ఉప్పులు పప్పులకి ఖర్చులకి ఇచ్చి కనీసం పర్ డే 100 రూపాయలైనా సరే మిగిలించాలి.
ఆ విధంగా ఒక 50 రోజులు వర్క్ చేసిన తర్వాత 1 గ్రాము బంగారమైన కొని పక్కన పెట్టాలి అంటాను. దట్ ఇస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం వెంచర్స్ చేసాము, ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్ కొంటేనే ఇన్వెస్ట్మెంట్ అని కాదు దాని అర్థము. సో 50 రోజులు అయిన తర్వాత ఇతనికి ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన లేక ఈ 5,000 తీసుకెళ్ళి జేబులో పెట్టుకొని బయట తిరగడం మొదలుపెట్టాడు అనుకోండి, వితిన్ 4 or 5 days ఈ 5,000 అయిపోతాయి. రైట్? 5,000 అయిపోయిన తర్వాత అతను మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? జీరోకి వచ్చాడు. కానీ అతని జీవితంలో 50-55 రోజులు మాత్రం గడిచిపోయినాయి. అతను 55 రోజులు ముసలాడయ్యాడు. వాళ్ళ మదర్ ఫాదరు ఫ్యూచర్లో వాళ్ళకి మందులకి మంచి చెడ్డ కావాల్సింది, వాళ్ళు దగ్గర పడుతున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏది ఆగలేదు, ఇన్ఫ్లేషన్ ఆగలేదు, రోజువారీ వచ్చే ఖర్చులు ఆగలేదు, ఇతను ఏజ్ అయిపోవడం ఏది ఆగలేదు. కానీ ఇతను మాత్రం జీరోకి వచ్చేసాడు. ఇది చాలా తప్పు అంటాము. ఖచ్చితంగా మనకి నెలవారీ సంపాదన చాలా ముఖ్యం. ఎట్ ద సేమ్ టైం నెలవారీ సంపాదన ఎంత ముఖ్యమో అంతే ఇంపార్టెన్స్ ఏంటంటే అంతే ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత మిగిలించాలి. ఆ మిగిలింది మళ్ళీ ఖర్చు అయిపోకుండా ఏదో ఒక రూపంలో దాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మార్చాలి. అలా మార్చగలిగిన వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. సో ఈ పాయింట్ నాకు బోధపడడానికి, నాకు అర్థం కావడానికి, నేను నేర్చుకోవడానికి చాలా కాలం పట్టింది. బట్ అప్పటికే నాకు తెలియపోయినా మా మదర్ ఫాదర్ కావచ్చు, మా అత్తమ్మ మామయ్యలు కావచ్చు, నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చే ముందు 19 ప్లాట్లు కొనిపెట్టున్నారు వాళ్ళు. నా జీతమే, నా సంపాదనే. బట్ మనము టూర్లు, సో తెలియదు కదా, శాలరీ వస్తుంది, టూర్లు వెళ్ళడము, లైక్ దట్. టూర్లకి డబ్బులు తగలేస్తుంటే అలా కాకుండా వాళ్ళు మిగిలిచ్చి నేను జాబ్ చేసిన 12 సంవత్సరాలలో ఆల్మోస్ట్ 19 ప్లాట్స్ కొనిపెట్టున్నారు. నేను మళ్ళీ నాకు లక్కీగా అదృష్టవశాత్తు నా లాస్ట్ అసైన్మెంట్ స్విస్ బ్యాంక్ 3.5 years వర్క్ చేశాను. అక్కడ కొంతమంది పెద్దవాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసే ఒక అవకాశం రావడము, ఇన్వెస్ట్మెంట్ గురించి కనువిప్పు కలగడము, ఇలా కాదు నేను మిస్టేక్ చేస్తున్నాను, సంథింగ్ ఎల్స్ వి నీడ్ టు డూ అని ఇన్వెస్ట్మెంట్ మీద ఒక అవగాహనతో ఆల్మోస్ట్ 12 to 18 months మార్కెట్ స్టడీ చేసి ఏ బిజినెస్ అంటే అప్పటికే బిజినెస్లు ఉన్నాయి అలా అని కాదు. లైక్ 2003 నుంచి ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, 2008 నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, 2019లో రియల్ ఎస్టేట్ పెట్టాము, దాని తర్వాత ఇంకొక 2 బిజినెస్లు ఉన్నాయి. బట్ ఏమున్నా ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ మీద ఒక అవగాహనతో, అంటే నేను నాకు వీలైనంత వరకు నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఈ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక అవగాహన కల్పించాలి అన్న ప్రయత్నంతో ముందుకొచ్చాను. అంటే నేను సంఘసేవ చేస్తున్నానా, నేనేమో ఫ్రీగా చేస్తున్నానా అంటే నేను చెప్తా, ఖచ్చితంగా 100కి 100 మనం సంఘసేవే చేస్తున్నాము. బట్ ఈ సృష్టిలో ఏ సర్వీస్ కూడా ఫ్రీ ఉండదు. ఏ సృష్టి కూడా ఆ భగవంతుడు కూడా, వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే మంచి పెద్ద హుండీ పెట్టుకొని ఆశీర్వదిస్తున్నారు అక్కడ, అవునా? రైట్? సో ఏ సర్వీసు ఫ్రీ ఉండదు. సో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక అవగాహన మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎంత వీలైతే అంతమందికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళని, మీలాంటి వాళ్ళని, సో ఇంకా మన సార్ లాంటి వాళ్ళతో ట్రైనింగ్స్ ఇప్పించి మనము ఈ సొసైటీకి మంచి చేస్తూ, ఎవరికి అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ వైపు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకెళ్తే ఈ ప్రయత్నంలో తిరుపతి వెంకన్న స్వామి హుండీ నిండినట్టు మనకు కూడా ఈ ఫీల్డ్లో మంచిగా లక్షలు కోట్లు సంపాదించడానికి మంచి అవకాశం ఉంది. రైట్? సో ఈ మంత్రాన్ని, అంటే మంత్రం అని ఎందుకంటానంటే మనం ఎన్నిసార్లు ఆ మంత్రాన్ని పఠిస్తే, రిపీట్ చేస్తే, ఎంతమందికి చెప్తే మనకు అంత మంచి జరుగుతుంది. ఏంటి ఆ మంత్రం? ఎవరైతే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రం డెవలప్ అవుతారు. ఈ విషయం తెలియని వాళ్ళు ఇండియాలో స్టిల్ 86% ఉన్నారు.
ఇందాక చెప్తూ ఆపాను, మన లాక్డౌన్ ముందు అది 4-5% అని విన్నాను. లాక్డౌన్ తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కావచ్చు, లేదా యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిగతా వాళ్ళు అప్డేట్ అయ్యి ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 14% ఆఫ్ ది పాపులేషను ఇన్వెస్ట్మెంట్ మీద ఒక అవగాహనతో ఉన్నారు. ఇంకా 86% ఉన్నారు అని అంటే ముందు నేను నమ్మబుద్ధి పట్టలేదు. కానీ బట్ ఒకసారి మనం ఫీల్డ్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం చేయాల్సిన పని చాలా ఉంది. చాలామందికి తెలియక ఇప్పుడు ఒక ఫ్లాట్ కొంటారు, మళ్ళీ డబ్బులు మిగులుతాయి, ఇంకొక ఫ్లాట్ కొనే మేధావులు చాలామంది ఉన్నారు. రైట్? జనరల్గా కొంచెమన్నా భద్రంగా ఆలోచిస్తే మనం ఉండడానికి ఇల్లు అవసరం, కానీ రెండో ఇల్లు కొని రెంట్కి ఇవ్వడం అన్నది తెలివైన డెసిషన్ కాదు. బట్ నేను రీసెంట్గా కూడా ఎవరో కనుక్కున్నాను, లైక్ ఆల్రెడీ 4 ఇళ్ళు ఉన్నాయి, 5వ ఇంటికి మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాము ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద ఒక అవగాహన లేక అలా చేస్తున్నారు. రైట్? సో ఈ ఫీల్డ్లో ఆలయం రియాలిటీ మనం ఖచ్చితంగా ఎవరికి అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా మన ఓన్ వెంచర్స్తో, అంటే నేను ఇందాక చెప్పాను మీకు ఆల్మోస్ట్ 12 to 18 months మార్కెట్ స్టడీ చేశానని చెప్పాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ముందు, సో ఎలా చేయాలి ఏంటి అన్నది 12 to 18 months మార్కెట్ స్టడీ చేసి గమనించింది ఏంటి అని అంటే, కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో, కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ నేను గమనించినంతవరకు 4-5 సంవత్సరాలకు మించి రియల్ ఎస్టేట్లో కంటిన్యూ అవుతున్న కంపెనీస్ మళ్ళీ మనం వేల మీద లెక్క పెట్టచ్చు. మరి కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే కంపెనీస్ డ్యామేజ్ అవుతున్నాయో, ఎక్కడైతే కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే బిజినెస్ అసోసియేట్స్ లైక్ అస్ బిజినెస్ అసోసియేట్స్ ఇబ్బంది పడుతున్నారో, ఇవన్నీ వీటంటి మీద స్టడీ చేసి అర్థం చేసుకొని ఇలాంటి మిస్టేక్స్ ఆలయం రియాలిటీలో జరగకుండా లాంగ్ రన్లో, అంటే మనం రిటైర్ అయ్యేంతవరకు అట్లీస్ట్ ఇంకొక 20-25 years కంపెనీ మన కస్టమర్స్కి, బిజినెస్ అసోసియేట్స్కి ఉపయోగపడేటట్టు ముందుకెళ్ళాలంటే ఏమేం చేయాలో ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము. ఆ ప్రయత్నంలో చేసిన పని ఏంటంటే, ఫస్ట్ కంపెనీలో పార్ట్నర్స్ గట్రా ఎవరు లేరు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన వెంచర్స్ ఎక్కడున్నా కస్టమర్స్కి ఒక ప్లాట్ కొన్న తర్వాత మినిమం 10 years అంటే సేల్స్ అయిన తర్వాత సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ కంపెనీదే బాధ్యత. మీకు ఈ పాయింట్ తర్వాత సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సేల్స్ అయిన తర్వాత 10 years సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేకపోతే ఒక 2 to 3 years వెంచర్ రూపురేఖలు మారిపోతాయి, కస్టమర్స్కి ఉపయోగపడదు, అది ఎప్పుడు రీసేలబిలిటీ ఉండదు. సో మనము కొత్తగా ఇప్పుడు అన్నీ ఆలోచించిన తర్వాత మొదలుపెట్టింది ఏంటంటే, ప్లాట్ సేల్ అయిన తర్వాత 10 సంవత్సరాల పాటు దానికి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ ఇవ్వాలని, కస్టమర్ ఎప్పుడైనా రీసేల్ చేయాలని అవసరం వస్తే కంపెనీ బైబ్యాక్ చేయదు. కానీ బైబ్యాక్ అని ఎక్కడ చెప్పం, ఫాల్స్ ప్రామిస్ చేయం పొరపాటును కూడా. బట్ ఆ ప్రాపర్టీ సేలబుల్, ఎవరైనా సేల్ చేయాలంటే ఇంకొక కస్టమర్ని తీసుకెళ్తే ఆ ప్లాట్ని చూసి పర్చేజ్ చేయగలిగే స్థితిలో ఆ వెంచర్ని పెట్టడము. రెండోది రీసేల్ హెల్ప్ డెస్క్, కొత్త థింగ్ రీసేల్ హెల్ప్ డెస్క్ అని అంటే, ఎవరైనా ప్లాట్ రీసేల్ చేయాలి అని అంటే వాళ్ళకి కంపెనీ నుంచి ఒక సపోర్ట్, ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఆ ప్లాట్ మళ్ళీ రీసేల్ అయ్యేంత వరకు ఆ కస్టమర్కి హెల్ప్ చేస్తారు. అంటే మన వెంచర్స్ అన్నీ మొబైల్ యాప్లో ఉంటాయి, దాన్ని మళ్ళీ తీసి ఇప్పుడు అంటే సేల్ అవ్వగానే రిజిస్ట్రేషన్ అయిపోగానే రిజిస్టర్డ్ స్టేటస్లో పెడతారు. ఇంకా ఆ ప్లాట్ వైపు ఎవరు చూడరు. మామూలుగా మళ్ళీ రీసేల్ వస్తే దాన్ని మళ్ళీ గ్రీన్లో అవైలబుల్లో పెట్టేస్తే మనలాంటి వాళ్ళు అందరం చూస్తాము, సేల్ చేయొచ్చు. ప్లస్ దాన్ని స్పెసిఫిక్గా ఫాలోఅప్ చేయడానికి ఒక టీం అపాయింట్ చేద్దాము, వాళ్ళకి రీసేల్ హెల్ప్ డెస్క్ అని ఒక కాన్సెప్ట్తో ముందుకొద్దామని. అంటే కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో, అంటే ఆలయం రియాలిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కస్టమర్ అన్నవాడు మోసపోకూడదు ఇన్ ద లాంగ్ రన్ అన్న ఉద్దేశంతో ఏమేమి ప్రికాషన్స్ కావాలో అవన్నీ తీసుకొని లాంగ్ రన్లో, అంటే మళ్ళీ మీలాంటి చిన్నపిల్లలు కాకపోయినా మాలాంటి వాళ్ళు అందరూ రిటైర్ అయ్యేంత వరకు ఖచ్చితంగా సో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండాలని
రెండో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన వెంచర్స్ ఎక్కడో ల్యాండ్ దొరికింది కదా, తక్కువ రేటుకి వచ్చింది కదా అని చెప్పి తీసుకొని దీన్ని వెంచరేసి కస్టమర్కి అంటగట్టే ప్రయత్నం అస్సలు చేయట్లేదు. పక్కాగా వచ్చే 10 సంవత్సరాలలో మన టెన్యూర్లోనే మన మెయింటెనెన్స్లోనే దాన్ని ఒక మంచి రెసిడెన్షియల్ కాలనీ లాగా కన్వర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్న చోట మాత్రమే మనం ల్యాండ్ తీసుకుంటున్నాము. ఈ విషయాన్ని మీకు నా తర్వాత మిస్బాహుద్దీన్ సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ రూట్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు, ఎలా డెవలప్ అవుతుంది అని. సో మీరు కాన్ఫిడెంట్గా ఆలయం రియాలిటీ నుంచి ఒక ప్లాట్ సేల్ చేస్తున్నామంటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది, ఎటువంటి పరిస్థితుల్లో కస్టమర్ అన్నవాడికి అన్యాయం జరగడానికి అవకాశం లేదు. 600 అయినా 106 అయినా కస్టమర్ మోసపోవడానికి అవకాశం లేదు. రైట్? ఖచ్చితంగా అది రీసేలబుల్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 6 మంత్స్ రేట్ రివిజన్ చేస్తాము. ఎప్పుడు రీసేల్ చేయాలన్నా రీసేల్ చేసుకోవచ్చు. ప్లస్ వచ్చే 10 సంవత్సరాలలో టు లెవెల్ బెస్ట్ దాన్ని ఒక మంచి రెసిడెన్షియల్ కాలనీలాగా కన్వర్ట్ చేయాలి. అలాంటి స్కోప్ ఉన్న ప్లేస్లోనే మనం ల్యాండ్ కొంటున్నాము, వెంచర్స్ చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సెషన్కి ఇందాక చెప్పాను, ఒక 20-25 ఇయర్స్ మన కంపెనీకి డోకా లేదు, ముందుకెళ్తున్నామని. సార్ అంత ల్యాండ్ బ్యాంక్ ఉందా అంటే ఖచ్చితంగా అంత ల్యాండ్ బ్యాంక్ ఉందమ్మా. ఏంటంటే మనము ఎలా పరిగెత్తి ఎన్ని వందల వేల లక్షల గజాలు సేల్ చేసినా, ఒక 25-30 ఇయర్స్ ఎలా సేల్ చేసినా సరిపడా ల్యాండ్ బ్యాంక్ కంపెనీకి ఉంది. కంటిన్యూస్గా ఎక్వైర్ చేస్తూ పోతున్నాము. అనంటే ఇప్పుడు 5 వెంచర్స్ రన్ అవుతున్నాయి. ఈ 5 వెంచర్స్ మీరు రేపు ఆర్ 1 వీక్లో సేల్ చేసినా కూడా ఇంకొక 5 వెంచర్స్ లాంచ్ చేయడానికి పక్కాగా వెంచర్స్ రెడీ చేసి పెట్టున్నాము. కొన్ని అయితే డెవలప్మెంట్ వరకు కూడా స్టార్ట్ అయిన వెంచర్స్ ఉన్నాయి, ఆల్రెడీ తీసుకొని ఇంకా ఎవరికి అనౌన్స్ చేయలేదు. అంటే ఐ మీన్ బ్యాక్ ఎండ్ మళ్ళీ లేకుండా, అంటే ఆలయం రియాలిటీ నుంచి ఈ ప్రీ లాంచ్ గట్రా ఉండదు, ఛాన్సే లేదు. అంటే మీరు డబ్బులు కట్టండి, ఇది తీసుకెళ్ళి రైతులకు కడతాము, తర్వాత అప్రూవల్ తీసుకొస్తాము, సేల్ చేస్తాము, లాంటి నెసెసిటీస్ మనకు వద్దు. అలాంటి కస్టమర్ని గాల్లో పెట్టి అలాంటి ప్రయత్నాలు వద్దు. సో ఈ వెంచర్స్ రన్ అవుతున్నాయంటే బ్యాక్ ఎండ్ కంపెనీ ఏం చేస్తుందంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉంది, కొన్ని ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉంది. ఈ ఇన్వెంటరీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంతే ఫాస్ట్గా మీరు ఫర్ ఎవ్రీ 15 డేస్ ఒక వెంచర్ లాంచ్ చేయమన్నా కూడా లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. థ్యాంక్ యూ. సో కంపెనీ ఎగ్జిస్టెన్సీ మనం ఇక్కడ రిటైర్ అవ్వడానికి ఇందులోనే వర్క్ చేసి, ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. నేను లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆయన ఏం చెప్పారంటే, ఆయన మా గురువు గారు ఆయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యారంట. ఆ మీటింగ్లో ముంబైలో ఒక క్వశ్చన్ అడిగారంట, హైదరాబాద్లో నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక విల్లా కొనుక్కోవాలని అంటే ఎక్కడ కొంటామంటే నన్ను అడిగారు. అడిగితే నేను టక 4 పేర్లు చెప్పాను. ఇక్కడ కొనవచ్చు, ఎక్కడైనా 4 పేర్లు చెప్పాను. ఓపెన్ ప్లాట్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి? రైట్? ఒక కస్టమర్ ఎవరైనా ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి, నేను ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన వస్తే టక్కమని గుర్తొచ్చి ఒక కంపెనీ పేరేంటి? రావట్లేదు కదా. మనం ఇంకా చిన్నగా ఇప్పుడు ఎదుగుతున్నాం కదా. మన గోల్ ఏంటంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన వస్తే ఖచ్చితంగా ఆలయం రియాలిటీ గుర్తుకు రావాలి. అలా రావాలని అంటే నా ఒక్కడి వల్ల అయ్యే ప్రయత్నం కాదు, మనందరం అంతే నిబద్ధతతో ఎటువంటి పరిస్థితుల్లో కస్టమర్కి అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా, మనకొచ్చే ఆ చిన్న కన్సల్టింగ్ ఫీ గురించి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి సేల్ చేయకుండా ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్తూ లీగల్గా ట్యాక్స్ పేడ్ అమౌంట్ సంపాదించుకుంటూ, ఇందులో నేను నెక్స్ట్ సెషన్లో చెబుతాను, లక్షలు కోట్లు సంపాదించడానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. రైట్?